మెదక్ జిల్లా రామేంపేట మున్సిపల్ కార్యాలయంలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసిన నాయకుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దేమే యాదగిరి, సుందర్ సింగ్, మేనేజర్ శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. కొండ లక్ష్మణ్ గారి 109వ జయంతి అందరికీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. అదేవిధంగా స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ కోసం ఎనలేని కృషి చేసిన వ్యక్తి, యువతకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. యువతలంతా కూడా అతన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ జై తెలంగాణ. స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ గురించి విస్తృతంగా పోరాడిన వ్యక్తి శ్రీ కొండా లక్ష్మణ బాపూజీ గారి 119వ జయంతిని ఘనంగా మున్సిపల్లో జరుపుకోవడం జరిగింది. దీనికి మరి చైర్మన్ గారు, మిగతా అందరూ కూడా హాజరై ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి కొండా లక్ష్మణ బాపూజీ గారు బడుగు బలహీన వర్గాల గురించి ఎంతోగానో పోరాటం చేసి మరి తెలంగాణ గురించి పోరాడిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. మరి అలాగే తన ఆస్తులను కూడా తెలంగాణ గురించి రాసిచ్చిన ఘనత మన బాపూజీ గారికే దక్కింది. మరి అదేవిధంగా అదే స్ఫూర్తితో ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల గురించి మరి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి, సంక్షేమ పథకాలు అయితేనేమి, మరి అభివృద్ధి పథకాలు అయితేనేమి, అన్నింటిలో కూడా ముందంజ ఉంచుతూ మరి బాపూజీ గారి, కొండా లక్ష్మణ్ గారి బాపూజీ గారి పేరు పైన ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని అతని పేరును నిలబెట్టి మరి వారి పేరు మీద మరి ఈరోజు నెలకొల్పినందుకు మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై తెలంగాణ.